యాక్చువల్లీ నా జిందగీ ఖరాబ్ అయింది నా దోస్తుల వల్ల కాదు ఇద్దరు దొంగ నా కొడుకుల వల్ల. ఏం జరిగిందో మీరే చూడండి ఇక. వీడికి ఫోన్ చేద్దాం. అమ్మా ప్రశాంతంగా వీడియో కూడా చూడనిస్తలేరా. అరే రాఘవ్ ఏం చేస్తున్నావు? పొద్దున ఉంచక పోలేదారా, ఒకటే కాల్ చేస్తున్నావు. అరే అది నాకు 2 రోజుల నుంచి మోషన్ అయితే లేదు. మోషన్ రావాలంటే ఏం చేయాలరా? నా దగ్గర రారా, నేను దగ్గర నుండి వచ్చేలా చేస్తా. ఫోన్ పెట్టున్నా. పాపం వీడు కూడా కట్ చేసిండు, వీడు కూడా మోషన్ అయితే లేదేమో. షట్ ఇప్పుడు కూడా చేద్దాం. ఇప్పుడు మొత్తం తప్పింది. చింటూ రారా ఇటు. తనని ఎంత లవ్ చేస్తారా? నేను రోజు ఒక ఫుల్ బాటిల్ తాగమండి, తన కోసం మారిపోయి రోజు బీర్లు తాగిరా. అలాంటిది దానికి డైరీ బిల్ కొనిపోయలేదని నేను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఆగిపోయింది. రే రే చింటూ నువ్వు ఏడవకరా, దానికి నేను ఫోన్ చేస్తాను. నువ్వు ఏడవ, దానికి నేను ఫోన్ చేయాలి. ఫోన్ చేయ బర్రె మొక్క నువ్వు ఫోన్ చేయను. అమ్మా హలో, నీకు ఒక్క రోజు డైరీ మిల్క్ చాక్లెట్ కొనిలేదని నన్ను వచ్చి యాక్టివ్ అంట. ఈ అమ్మ నేను ఎంత లవ్ చేశానే నిన్ను. నా దగ్గర ₹1 నీ దగ్గర ఉంటే 90 తీసుకురా పో. దాన్ని ఎట్లా రాయడానికి ఏం కావాలి బాబు? తెచ్చినా సగం నీకు సగం నాకు. నువ్వు తాగు ఫస్ట్. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా? దీన్ని నువ్వు నేను సగం సగం తాగాలి, కానీ నువ్వు మొత్తం తాగేసి నాకు ఇస్తావా? నాకు న్యాయం జరగాలి. అరే లేదురా మామ, నేను సగం తాగి సగమే ఇచ్చినారా. అంటే ఇప్పుడు నేను తాగున్నాను అనుకుంటున్నావు? నువ్వు మొత్తం తాగి నాకు కొంచెమే ఇచ్చావు. బాబాయ్ ఎటు రాదు, నువ్వే న్యాయం చెప్పాలి మాకు. మీరు మాకే న్యాయం చెప్పాలి. దీనిది వీడు సగం నేను సగం తాగాలి, కానీ వీడేం చేసి మొత్తం తాగేసి నాకు కొంచెమే ఇచ్చాడు. మీరే న్యాయం చెప్పండి అన్న. నేను సగమే తాగినా నిజంగా. చెప్పండి అన్న, మీరు చెప్పండి. చెప్పండి అన్న, మీరే న్యాయం చెప్పండి. బాబు సగమే ఉంది కదా దీంట్లో. ఎవరు ఏం చిల్లర కానున్నారు రా అబ్బాయి మీరు. ఆమీన్. అరే మామా, మా నాన్నమ్మ పింఛన్ పైసలు తీసుకొచ్చాను, 10 లైన్స్కి వెళ్దాం. హే ప్రభువా, మా మీద నీకెందుకయ్యా అంత ప్రేమ? మా దానం తీర్చడానికి దరిద్రుడి రూపంలో వచ్చావా స్వామి?
నీకేమైందిరా ఇప్పుడు? నువ్వెందుకు వస్తున్నావు ఇప్పుడు? మంద అయిపోతుంది రా విజు. తను నాకు కావాలరా నా విజయ్. ఏమైందిరా ఇప్పుడు నీకు? నాకు కావాలరా తను. నీకు తను కావాలంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి కదా నువ్వు కావాలని. రే ఎందుకు అనుకోదురా? వీడికి ఏం తక్కువ? తాగే కాంపిటీషన్ పడితే ఫస్ట్ వస్తాడు వీడు. రే విజు, తను నాకు ఎందుకు బ్రేకప్ చెప్పిందో, నన్ను ఎందుకు వద్దనుకుంటుందో తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? మేము రాము, నువ్వు ఒక్కడికి వెళ్ళి సావు. రే అలా అనకండి రా. చిన్నప్పటి నుంచి నీ అండర్వేర్ వీడు, వీరి అండర్వేర్ నేను వేసుకొని పెరిగిన వాళ్ళం రా. అలాంటిది మీరు లేకపోతే నాకెవరు వస్తారు మామ? ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా రే, ప్లీజ్ మామ. సరేరా పద. ఈ రోజు నన్ను ఆపే వాడలేడు. పదరా. అరే అరుణ్, ఇందులో పోలీసులు ఆపుతున్నారేమో చూడురా. అవునరా, అయినా ముందర ఎవడుంటే మనకే నేను బండి పక్కన పెట్టు. ఎందుకు పెట్టాలి సార్? మేము పక్కకు బండి ఎందుకు పెట్టాలి? త్వరగా చెప్తా కానీ ఫస్ట్ బండి పక్కన పెట్టండి. దిగుర్రా దిగుర్రి. రే ఎక్కడికి వెళ్తుర్రా మీరు? అది సీక్రెట్. తాగారా మీరు ముగ్గురు? 4 బీర్లే సార్. 4 కాదు సార్, మొత్తం 5 సార్. లేదు సార్, మేము తాగలేదు. తెలుస్తుందిలే మీరు ముగ్గురు ఎంత తాగారు. కానిస్టేబుల్ ఫింగర్ ప్రింట్ చెక్ చేయి. చెక్ చేసుకోండి సార్. ఏముందా సార్? సార్ సార్ వీళ్ళిద్దరు మీద మర్డర్ కేసు ఉన్నాయి. మర్డర్ కేసు చెప్పండి రా, మీరు ముగ్గురు ఎవరిని మర్డర్ చేశారు చెప్పండి. సార్ మా కోడిని కోయడమే రా సార్. అలాంటిది మర్డర్ ఎట్లా చేసాం సార్ మేము? ఏరే నిజం చెప్పండి రా, మీరు నరికి నరికి చంపే సైకో వాళ్ళ? నిజం చెప్పండి. సార్ మాకేం తెలియదు సార్, మా ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాం సార్. రే దొంగతనమా? ఇప్పటి వరకు ఏమేమి దొంగతనం చేశారో చెప్పండి రా. ఏముంది సార్, రోజుగా కోడిని చంపి మందు మీద సెట్ చేసుకుంటాం అంతే సార్, కానీ మాకు ఇలాంటి మర్డర్ తెలియదు సార్. ఇంకా చెప్పండి రా, ఈ రోజు మీ నాన్న మా పింఛన్ పైసలతో తాగినామని ఇంకా చెప్పండి రా. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కొంచెం చూసుకోండి రా. పదండి రా, పోలీస్ స్టేషన్ పోదాం పదండి. సార్ అక్కడ దొంగ సార్. సార్ వాళ్ళు ముగ్గురు పారిపోతున్నారు. కానిస్టేబుల్ వాళ్ళని పట్టుకుందాం. ఆగండి రా. మేము ఆగం సీను. అరే నీ అబ్బరారా. రే నాకు తెలియకుండా మీరెవరిని చంపారా? అసలు మీ మీద మర్డర్ కేసు ఉండడం ఏంట్రా? అదే అర్థం అవట్లేదు మా. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇదంతా కాదు మా, ఇప్పుడు వాళ్ళకి ఎంతో ఎంత ఇచ్చేసి వెళ్ళిపోదాం. తీయండి రా, మీ దగ్గర ఎంత ఉంటే అదే ఇచ్చేయండి. నా దగ్గర 20 రూపాయలు ఉన్నారా మామ. ఒరే 20 రూపాయలకు కనీసం బఠానీలు కూడా రావు. రే ఈసారి పారిపోవడానికి ట్రై చేయకండి, ఈసారి ఎన్కౌంటర్ చేస్తా. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేండి సార్, మాకేం తెలియదు సార్. సరేరా వదిలేస్తా, మీ దగ్గర ఎంత ఉందో అంత తీయండి రా. సార్ అది మా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్, మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్ సార్. సరే స్టేషన్కి వెళ్దాం పదండి. సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్ వాళ్ళ బైక్ తీసుకురా పో. సరేరా మిమ్మల్ని నేను వదిలేస్తా, కానీ ఒక కండిషన్. మీ బండి ఇప్పుడు నేను తీసుకోబోతున్నా, రేపు మార్నింగ్ స్టేషన్ వచ్చి మీ బండి తీసుకోవండి. సార్ మా అయ్యకి తెలిసి నా జీప్ వాళ్ళు కొడతారు సార్. రే మెత్తగా మాట్లాడుతున్నాను, ఎక్కువ చేస్తే కాయలు కోస్తా. సార్ వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ వద్దు సార్, వదిలేండి. ఇప్పుడు మీ బండి తీసుకోబోతున్నా, రేపు మార్నింగ్ వచ్చి మీ బండి కూడా తీసుకోవండి. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్, సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. ఇప్పుడు ఎలా రా? మా అయ్యకి తెలిస్తే
ఈ టైంలో ఏమంటారా వీడు? హలో, సరే పంపురా. మా ఈడు ఒక బాధ. ఏమైందిరా? వాళ్ళ దగ్గర పోలీస్ కార్ లేనప్పుడు అర్థం చేసుకోవాలి. ఆ మాత్రం చూసుకోవాలి నువ్వు. వాళ్ళ దగ్గర గన్ కూడా లేదు కదా, అది కూడా అర్థం చేసుకోవాలి.